బాయ్ శ్యామా, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. బాయ్ అఖిల్ బాబు గారు. అఖిల్ గారు 1 minute. ఆఫీస్కి వెళ్తున్నారా అఖిల్ గారు? అవును. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆన్ ద వేలో హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారా? మా బాబాయ్ వచ్చారంట. డ్రైవర్కి చెప్పి డ్రాప్ చేయమని చెప్తానులేండి. కిట్టు, ఏంటి అఖిల్ బాబు? డ్రైవర్ ఎక్కడ? పెద్దమ్మ గారు సరుకులు లిస్ట్ ఇచ్చి మార్కెట్కి పంపారు అఖిల్ బాబు. ఆ హోటల్ కూడా మీరు వెళ్లే దారిలో ఆన్ ద వేలోనే ఉంది అఖిల్ గారు. నేనేం వేరే చోట డ్రాప్ చేయమనట్లేదు కదా. శ్యామా, కాస్త నువ్వైనా చెప్పొచ్చు కదా. మా బాబాయ్ కంగారు పడుతూ ఉంటారు. టైం అయిపోతుంది. అఖిల్ బాబు, మీరు వెళ్లే దారిలోనే అంటున్నారు కదా, డ్రాప్ చేయండి. సరే రండి టీచర్. ఈ రోజుతో నిన్ను నా వాణ్ణి చేసుకుంటాను అఖిల్. బాబాయ్ ఎక్కడా కనిపించడే? హలో బాబాయ్, నేను ఇక్కడ హోటల్ దగ్గరకు వచ్చేసాను. మీరెక్కడా? ఓ, వస్తున్నారా? అవునా, సరే అయితే త్వరగా వచ్చేయండి బాబాయ్. అఖిల్ గారు, మా బాబాయ్ రావడానికి ఒక 1/2 అవర్ పడుతుందట. ఈ ప్లేస్ నాకు అస్సలు తెలీదు. అప్పటి వరకు మీరు నాకు తోడుగా ఉంటారా? మా బాబాయ్ రాగానే వెళ్ళిపోండి. ఒక 1/2 అవరే కదా. ఓకే టీచర్. థ్యాంక్ యూ. అఖిల్ గారు, ఈ లోపు మనం కాఫీ తాగుదామా? ఓకే. వెయిటర్, మ్యామ్. 2 కాఫీ. ఓకే మ్యామ్. రెండు డిఫరెంట్ కప్పులు పట్టరా.
ఓకేనా? ఓకే సార్. పో. ఆగు. ఇదేనా? ఇదే సార్. చూడు, ఈ టాబ్లెట్ కలిపిన కాఫీ ఆకిలికి ఇవ్వు. ఓకే సార్. కలపని కాఫీ ఆ అమ్మాయికి ఇవ్వు. ఓకే సార్. వెళ్ళు. అఖిల్ గారు కాఫీ. అఖిల్ గారు మెసేజెస్ వస్తూనే ఉంటాయి. కాఫీ తాగండి, చల్లారిపోతుంది. ఇక్కడ కాఫీ చాలా బాగుంటుందంట. హలో శ్రవణ్, బిజినెస్ ఎలా జరుగుతుంది? నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. జస్ట్ 2 minutes. ఇక్కడేం ప్రాబ్లం లేదు కదా? నువ్వేం కంగారు పడుకో. ఇక్కడున్న వాళ్ళంతా మనవాళ్లే. అఖిల్ ఆ కాఫీ తాగ్గానే కళ్ళు తిరిగి పడిపోతాడు. మేమొచ్చి అతన్ని రూముకి తీసుకెళ్తాం. ఓకే. డన్. ఇప్పుడెలా? చేతికి చిక్కినట్టే చిక్కి ఇలా జారుకున్నాడేంటి? ఒకసారి గేమ్ స్టార్ట్ చేశాక ఈ రజని మిడిల్ డ్రాప్ అవ్వదు. మన ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉంది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. డూప్ ని పిలుద్దాం. సరే.
చక్రపాణి అంటే ఇంకా రాలేదు. హైట్, పర్సనాలిటీ అచ్చం అఖిల్ లాగే ఉన్నాడు. ఇవన్నీ అఖిల్ వాడేవే కదా? అన్నీ అవే తీసుకొచ్చాను రజని. బోల్డ్ డబ్బు ఖర్చు అయింది. ఇదిగో ఈ వాచ్ ఒకటే ₹1,00,000 అయింది. ఈ ప్లాన్ కనుక సక్సెస్ అయితే డబ్బుకి మనకి ఇంక కొదువే ఉండదు. మా ఇద్దరిని కలిపి మార్ఫింగ్ కి అనుకూలంగా ఫొటోస్ తీయి. ఇలాంటి ఫోటోలు తీయడంలో నాకు మించిన ఎక్స్పర్టే లేడు. నేను ఫోటోలు తీశానంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు షాక్ అవ్వాల్సిందే. క్లోజ్గా ఓకే, అదే ఫిక్స్. మూడ్ ఓకే, అలాగే ఉండండి. అయిపోయింది రజని, ఫోటో సెషన్ కంప్లీటెడ్. ఇందా నువ్వు వచ్చిన పని అయిపోయింది. ఈ గెటప్ తీసి వెళ్ళిపో. చూడు రజని, ఎంత అద్భుతంగా తీశానో చూడు రజని. ఎలా ఉంది అది? పెద్దింటి వాళ్ళకి ప్రాణాల కంటే పరువే ముఖ్యం. వీటితో వర్మ ఫ్యామిలీని ఒక ఆట ఆడుకుంటాను. వీటిని తొందరగా మార్ఫింగ్ చేయించాలి. చూసిన వాళ్ళు ఇందులో ఉన్నది నేను అఖిల్ అని నమ్మేలా ఉండాలి. ఉండటం కాదు, నమ్మేయాలి. అలాగే రజని. మహేంద్ర అన్నా, ఇదిగో తీసుకెళ్ళు. మార్ఫింగ్ పర్ఫెక్ట్ గా చెయ్యాలి. ఓకే, నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటా. అలాగే. వెళ్ళు. ఈ నైట్ అంతా నేను ఇక్కడే ఉంటాను. రేపు పొద్దున్నే వెళ్ళి ఆ వర్మ ఫ్యామిలీని అల్లకల్లోలం చేస్తాను. అలాగే రజని, నేనెళ్ళి ఫొటోస్ మార్ఫింగ్ అయ్యాక అవి తీసుకుని వస్తా. ఓకే, బాయ్. అఖిల్ బాబు, ఆ, టీచర్ గారు ఇంకా రాలేదేంటి? ఎక్కడికైనా వెళ్తున్నానని మీతో చెప్పారా? మార్నింగ్ నాకు అర్జెంట్ మీటింగ్ ఉండి తన్ని హోటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాను. వాళ్ళ బాబాయ్ ఎవరో వస్తారని చెప్పారు కదా, బహుశా వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఉండొచ్చు. వస్తారులే శ్యామ. అలాగే అఖిల్ బాబు. అఖిల్, నువ్వు నేను ఒకటయ్యే టైం దగ్గర పడింది. రేపు నేను మీ ఇంటికొచ్చి చేసే రచ్చ మామూలుగా ఉండదు. నా యాక్టింగ్ చూసి మీ ఫ్యామిలీ అంతా అల్లాడిపోతారు. వేరే దారి లేక నువ్వే నా సొంతమవుతావు. వెయిట్ అండ్ సీ.
నేను బ్రతకూడదు శ్యామ. నేను నేను చచ్చిపోవాలి. అవును, మ్యాచ్ బాక్స్ ఎక్కడా? టీచర్ ఆపండి టీచర్. ఏం చేస్తున్నారు మీరు? మీ సమస్య ఏదైనా కావచ్చు, దానికి చావే పరిష్కారం కాదు. లేదు శ్యామ, నా సమస్యకి చావే పరిష్కారం. నేను బ్రతకూడదు. నా జీవితం నాశనం అయిపోయింది. చెప్పండి టీచర్, అసలు మీ సమస్య ఏంటి? చెప్తేనే కదా మాకు తెలిసేది. అసలు ఎందుకు మీరు చావాలనుకుంటున్నారు? ఏంటి టీచర్ మీ సమస్య? అదేంటో చెప్పండి, మేం తీరుస్తాం కదా. నా సమస్య ఎవరూ తీర్చలేరా ఆంటీ? చెప్పండి, మేమంతా ఉన్నాం కదా. నా ప్రాబ్లమే నువ్వు అఖిల్. ఏంటి రజని, అఖిల్ కోసం ఏదో కొత్త డ్రామా ప్లే చేస్తున్నట్టుంది. ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? అఖిల్ బాబు మీకు ప్రాబ్లం అవడం ఏంటి? అవును, అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. హోటల్లో కాఫీ తాగిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు. కళ్ళు తెరిచి చూసేసరికి హోటల్ రూమ్లో ఉన్నాను. ఏమైందో అడగడానికి కూడా అక్కడ ఎవరు కనిపించట్లేదు. ఆ తర్వాత నేను వస్తుంటే ఎవరో నాకు ఫొటోస్ పంపించారు. కొరియర్. ఇదిగోండి మేడం, సైన్ చేయండి మేడం. ఇదిగో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అత్తయ్య, ఇందులో ఏవో ఫొటోస్ ఉన్నాయి చూడండి.